సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సి రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని పూర్తిగా చూడండి. మొదటి అప్డేట్ వచ్చేసరికి ఏపీ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్లో 27,400 టీచర్ పోస్టుల భర్తీ చేయాలని దాఖలైన ఫిల్ విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. సెక్షన్ 26 విద్యా హక్కు చట్టం కింద టీచర్ పోస్టులు 10% కంటే ఎక్కువగా ఖాళీగా ఉండకూడదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన పిటిషనర్ 27,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కోర్టుకు తెలియజేశారు. రూల్ 24 సబార్టికల్ 3 కింద ప్రతి ఏడాది రెగ్యులర్ టీచర్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని, 2018 తర్వాత ఇప్పటి వరకు టీచర్ పోస్టుల భర్తీయే జరగలేదని హైకోర్టులో గోడు విన్నవించుకున్నారు పిటిషనర్. ఈ విషయంలో పొలిటికల్గా కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరారు. ఈ ఫిల్ విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కూటమి సర్కార్ను ఆదేశించిందంటూ మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు తిరుపతిలో డిఎస్సి అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి ఒకటే సూటి ప్రశ్న ఇచ్చారు. ఇలా నెలలు ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే మా వయసులో అయిపోతాయి. మేము చాలా ఇబ్బందులు ఉంటాము. దయచేసి మా యొక్క బాధల్ని సాతగారులు అన్ని తెలుసుకొని వెంటనే టీసీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి వినిపిస్తుంది. చదువుకునే వయసుని ఇట్లాగా మీరు టెట్లు పెట్టుకుంటా ఇప్పటికి 7 టెట్లు రాసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మొత్తం సీటెట్ అన్ని టెట్లు కలిపి రాష్ట్రంలో 5 టెట్లు రాసినారు. 7 సంవత్సరాల నిరీక్షణ ఉంది. కాబట్టి ఫిలిమ్స్ పెట్టుకుంటా టెట్ పెట్టుకుంటా ఉంటాము, కాలయాపన చేస్తా ఉంటున్నారు. నియామక పరీక్షలు లేకుండా ఫిలిమ్స్ పెట్టి టెట్లు పెట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కాబట్టి పూర్తిగా చెప్పేది ఒకటి, ఏదో ఒక సాకు ఎదుర్కోకుండా వెంటనే డిఎస్సి ఇవ్వడమా, లేదంటే ప్రక్రియను మొత్తం ఆపేసి మీ పనులు మీరు చూసుకోండి అంటే అది చేస్తాం. తర్వాత మా సమయం వచ్చినప్పుడు మేము స్పందిస్తాం. కాబట్టి వెంటనే డిఎస్సి విడుదల చేసి వారి చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిందిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి సూటిగా చెప్పే విషయం ఇదే. సార్వత్రిక ఎన్నికల టైంలో చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. తొలి సంతకం ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పేసి వచ్చిన 6 నెలల్లోనే టీచర్ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామనే విధంగా మొదటి సంతకం అన్నారు. తీరా చూస్తే ఇప్పటి వరకు కనీసం నోటిఫికేషన్ కూడా విడుదల కాని పరిస్థితి. తక్షణమే అన్నమాట ప్రకారం 16,347 పోస్టులకు సంబంధించి తక్షణమే నోటిఫికేషన్ని జారీ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు టెట్లు మాత్రమే నిర్వహించున్నారు. దాదాపుగా 7 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా దాదాపుగా 2018లో ఒకసారి టెట్ పడింది, 2017లో ఒకసారి టెట్ పడింది, మళ్ళీ 2022లో ఒకసారి టెట్ రాసున్నారు, 2024లో మళ్ళీ 2 టెట్లు అయితే పడున్నాయి. డిఎస్సి నిర్వహించని టెట్లు ఎందుకని చెప్పేసి అభ్యర్థులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. తక్షణం ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయవలసిన అవసరం అయితే ఉంది. డిఎస్సి అభ్యర్థులు ఎప్పుడైతే గట్టిగా ప్రశ్నించి నోటిఫికేషన్ అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారో అప్పుడు వెంటనే ఏదో ఒక గాలి స్టేట్మెంట్ అనేది ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ, తొలి సంతకం ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంటూ నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులకి స్పష్టమైన హామీ ఇచ్చి రకరకాల సాకులు చూపిస్తూ వెనక్కి నెట్టడం అనేది ఏమాత్రం సరికాదు. తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించవలసిన అవసరం అయితే ఉంది. వీలైనంత త్వరగా పరీక్షలను కూడా పక్కా ప్రణాళిక ప్రకారం పూర్తి చేసి పోస్టింగ్ల ప్రక్రియను కూడా పూర్తి చేయవలసిన సమయం అయితే ఆసన్నమైంది. దాదాపుగా 7 సంవత్సరాల కాలయాపన. చాలామంది నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా వయస్సును సైతం కోల్పోతున్న పరిస్థితి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఒకటే సూటి ప్రశ్న, డిఎస్సి లేని టెట్ల నిర్వహణ ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాల్లో కూడా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల నుంచి తీవ్ర స్థాయిలో తిరుగుబాటు రాకముందే డిఎస్సి నోటిఫికేషన్ని తక్షణమే జారీ చేయవలసిన అవసరం అయితే ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఇదే డిఎస్సి అభ్యర్థుల సూటి ప్రశ్న.